నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్లే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు కాదు, నాకేం అభ్యంతరం లేనా. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటేలా. అందరూ అన్నదమ్ములే, ఓకే బాగానే ఉంది స్టేట్మెంట్. నువ్వు నగ్నంగా ఉన్నప్పుడు కూడా ఏమీ కాకూడదు అనుకోవడంలో తప్పులేదు. ఏమీ కాదు అనే స్టేట్మెంట్ 100% రాంగ్. ఎందుకంటే ఒక మగవాడి యొక్క మానసిక పరిస్థితి అనేది నగ్నంగా చూసిన తరువాత ఎలా మారుతుందో మనకి తెలియదు. ఎందుకంటే మనం మార్చలేనిది ఏదైనా ఉంది అంటే ఒక మనిషి యొక్క ఆలోచన. ఆ థాట్ని జనరేట్ ఎవరు చేస్తున్నారు, దాన్ని నువ్వెలా ఆపగలవు? నేను కూడా ఆపలేను, మీరు కూడా ఆపలేరు, అంతే కదా. నగ్నంగా ఉన్నా కనిపించినా ఏమీ కాకూడదు అనుకోవడం ఓకే, కానీ ఏమీ కాదు అనడం ఇట్స్ ఎ రాంగ్, టోటల్లీ రాంగ్ స్టేట్మెంట్. మహిళలుగా మీరు కామెంట్ చేయండి దీని మీద, అర్థమవుతుందా? ఇది ఒక చిన్న టాపిక్ కాదు. ఫ్యూచర్ జనరేషన్స్, రాబోయే భవిష్యత్తు తరాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఒక సగటు మధ్యతరగతి ఆడపిల్ల కూడా ఇలాంటివన్నీ ఇన్స్పిరేషన్ తీసుకొని చెడిపోయే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వాటిని మీరు సపోర్ట్ చేస్తూ చాలా బాగా కూడా మంచి పద్ధతిని రాబోయే తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.